బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇవాళ చెన్నైలో దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశం జరగనుంది. దక్షిణాది ప్రాంతీయ మండలిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ప్రాంతీయ మండలి సమావేశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చిస్తారు. ఈ మండలికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చైర్మన్ గా, ప్రస్తుత సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు మధ్య నది జలాల పంపకం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదాలు, తమిళనాడు, కేరళ మధ్య జలాల అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, నీటి పంపకం, ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన, పౌర విమానయానికి సంబంధించిన అంశాలు కూడా చర్చించనున్నట్లు కేంద్రం తెలిపింది. జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాల్లో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల వేగవంతమైన దర్యాప్తు, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. విద్యకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరగనుంది. దక్షిణాది ప్రాంతీయ మండలి సలహా స్వభావం కలిగిన సంస్థ అయినప్పటికీ కేంద్రం, రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రం పేర్కొంది. ప్రధాని మోదీ ప్రతిపాదించిన టీం భారత్ సహకార సమైక్య విధానాన్ని బలోపేతం చేయడంలో జోనల్ కౌన్సిల్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. బలమైన రాష్ట్రాలతోనే బలమైన దేశం నిర్మాణం అవుతుందనే భావంతో ఇవి పనిచేస్తాయని వివరించింది. ఇక సీఎం చంద్రబాబు మన రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను సమావేశంలో ప్రస్తావించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్ లో ఉన్న విభజన అంశాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయిన పునర్విభజన చట్టంలోని వివిధ అంశాలు ఓ కొలిక్కి తీసుకొచ్చే అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. షెడ్యూల్ 9-10లోని సంస్థల విభజన, ఆస్తులు, అప్పుల పంపకం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారు. రెవెన్యూ గ్యాప్, పన్ను సంబంధిత అంశాలను కీలకంగా ప్రస్తావించనున్నారు.
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు బ్రిటన్, అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను సందర్శించడంతో పాటు వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాటెక్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సీఎం సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమం కోసం ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు. ఆగస్టు 22న ఉదయం కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అనంతరం లండన్ యూనివర్సిటీ క్యాంపస్లోని సెనేట్ హౌస్ను సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్కు సీఎం రేవంత్ వెళతారు. ఇక యూకే పర్యటన అనంతరం ఆగస్టు 23న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి అమెరికాలోని బాస్టన్కు విమానంలో ప్రయాణించనున్నారు. అక్కడ కూడా పలు ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 24న హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ను సీఎం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎంఐటి క్యాంపస్ను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు బాస్టన్ నుంచి న్యూయార్క్కు బయలుదేరనున్నారు. ఆగస్టు 25న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ను సీఎం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందంతో సమావేశం కానున్నారు. ఆగస్టు 26న న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, వివిధ వర్గాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. అమెరికా పర్యటన ముగించుకొని ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆగస్టు 30న హైదరాబాద్ చేరుకోనున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో యూకే, అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు పలు ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటన ద్వారా విద్యా పరిశ్రమలు, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వాములకు సంబంధించిన అంశాలపై చర్చలకు అవకాశం ఉండనుంది.
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు 200 కోట్ల పరిహారం పంపిణీ చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో తనను కలిసిన నిర్వాసితులకు సీఎం చెక్కును అందజేశారు. మిగిలిన పరిహారాన్ని కూడా త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులను జూన్ 27న 318 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో 200 కోట్లు అందించింది. దీంతో ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసితులకు 518 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించినట్లయింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో తాజాగా 1600 మందికి 200 కోట్ల పరిహారం అందింది. ఈ ప్రాజెక్ట్ నిర్వాసితులను సహాయ పునరావాసం కింద 900 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఒక దఫా 318 కోట్లు చెల్లించింది. మిగతా 600 కోట్లతో 200 కోట్లను తాజాగా అందజేశారు. నిజానికి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే నిర్వాసితులందరికీ మొత్తం పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారం రోజుల్లోనే మిగిలిన 400 కోట్లను నిర్వాసితులకు చెల్లించాలని ఆర్థిక శాఖను ఆయన ఆదేశించారు. 3 దశాబ్దాల కళ నెరవేరబోతుందని ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే పరిహారం చేతికి చేరబోతుందని నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని మంత్రి రవీంద్ర అన్నారు. పటేల్, పట్వారీ, కరణం మునసబు వ్యవస్థలు ఎన్టీఆర్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పిస్తే సీఎం చంద్రబాబు 34% పెంచారన్నారు. 1995 నుండి 34% రిజర్వేషన్లు అమలవుతుంటే జగన్ రెడ్డి కుట్ర చేసి 24% కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో బీసీల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జనాభా ఉన్నది బలహీన వర్గాలు, దాదాపు 50% పైనగా బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. స్వతంత్రం వచ్చాక బలహీన వర్గాలకి అయితే స్వతంత్రం రాలే. మనకి 1947లో ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన బలహీన వర్గాలకైతే నిజమైన స్వతంత్రం వచ్చింది మటుకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మరి బలహీన వర్గాలను గుర్తించి కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి పదవుల నుంచి బలహీన వర్గాలకు కూడా అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా నిలబెట్టడం. అదే కాకుండా ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ, కర్ణం మున్సబుల వ్యవస్థ, బాంఛందొరాని మరి చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి మరి ఆ వ్యవస్థలన్నీ కూడా రద్దు చేసి విముక్తి చేసి బలహీన వర్గాలకి ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. అదే కాకుండా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని కూడా స్థానిక సంస్థలోకి ఎంటర్ చేయాలి, చట్టసభలోకి నాయకత్వాన్ని పెంచాలి అంటే స్థానిక సంస్థలు ఇచ్చే సాధ్యం అని చెప్పి ఆ రోజు నిర్ణయించి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చారు. మొట్టమొదటి 20%తో ప్రారంభమై తర్వాత 27%తో ఈ చంద్రబాబు నాయుడు గారు 1995లో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. 34% చేయడానికి చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం 95 నుంచి జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా 2014 వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికలు కూడా చట్ట ప్రకారంగా 34%తో జరిగినాయి. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా 34% నుంచి 24% తీసుకొచ్చారు. దానివల్ల అనేక మంది, దాదాపు 16,800 మంది స్థానిక సంస్థలో పోటీ చేసిన అర్హత కోల్పోయారు. మరి అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తారు. అదే కదా వాళ్ళ మీద దాడులు చేయటం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి బలహీన వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని అణిచేయాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, హత్యలు చేయటం, అనేక రకాల ఇబ్బందులు పెట్టచ్చు, ఆస్తులు దోచేయటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ మేము అందరూ కూడా పోరాడాం. మా అందరి మీద కూడా కేసులు పెట్టాం, పోరాడాం. ఇవాళ ఆ 34% ఇస్తాను మేము ఆ రోజు హామీ ఇచ్చాం. దాని ప్రకారం
ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, ఈ విద్యాపరంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా మరి ఏదైతే బీసీ రక్షణ చట్టానికి కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఇవాళ రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి, దానికి కూడా 34% ముందుకెళ్ళడానికి యాక్ట్ ప్రకారం, చట్ట ప్రకారం ఆ జీవోను కూడా, పాత జీవోలన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్త ఏదైతే చట్టం ఇచ్చామో ఆ చట్ట ప్రకారమే 34% రిజర్వేషన్తో వెళ్ళబోతున్నాం. మరి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం నిన్న క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాం. నిన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఇది మరొక బలహీన వర్గాలకు ఒక పండగ దినం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది భవిష్యత్ తరాలకి రాబోయే కాలంలో మరింత చైతన్యం తీసుకురావడానికి, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తారు, తప్పుడు పనులు చేయిస్తారు, అవన్నీ చేసినా కూడా చట్ట ప్రకారం ఎదుర్కొంటానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమర్థవంతమైనటువంటి లాయర్ని పెట్టి చట్ట ప్రకారం మనకు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఇప్పించడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదానికి ఇదే ఒక నిదర్శనం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. గాజువాక నుంచి కొమ్మది వరకు జాతీయ రహదారిపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న 35 కీలక కూడళ్లను గుర్తించారు. వాహనాల రద్దీ సమస్య తీవ్రత ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జీవీఎంసీ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో సమస్యకు పరిష్కారం చూపేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టేందుకైతే పోలీస్ శాఖ, జీబీఎంసీ, విఎంఆర్డీఏ ముగ్గురు కలిపి సంయుక్తంగా అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 35 ప్రధాన కూడళ్లలో ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త ప్రణాళిక చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అయితే ఆ పోలీసు ప్రతినిధులతో పాటు జీబీఎంసీ, విఎంఆర్డీఏ ఆ ప్రతినిధులతో, అధికారులతో కూడా మాట్లాడి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రధాన కూడల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించాలి, ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా ఏ విధంగా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ట్రాఫిక్ సమస్య చెట్టుపట్టే దిశగా అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని చెప్పి ప్రధానంగా జిల్లా యంత్రాంగం అయితే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ట్రాఫిక్ రద్దీ సంబంధించి శాశ్వత పరిష్కారం చూపేందుకైతే అధికారులు అయితే ఒక అడుగు వేశారని చెప్పొచ్చు. అధికారులు అయితే ఒక మంచి ప్లాన్ చేశారని మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర విభజన అనంతరం అటు సాఫ్ట్వేర్ రంగాలు కావచ్చు, లేకపోతే అనేక పరిశ్రమలు ఇప్పుడు విశాఖ వేదికగా నెలకొల్పోతున్నారు. అనేక ఐటీ కంపెనీలు కూడా విశాఖలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అనేక కంపెనీలకు సంబంధించి శంకుస్థాపన చేసి మరిన్ని ఇండస్ట్రీస్ హబ్గా కూడా విశాఖ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా విశాఖకి అయితే ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ప్రధాన కూడల్లో ప్రతి పావు గంటకి ఒకసారి అలా వెహికల్స్ స్టక్ అయిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు విశాఖ నిలయం కాబోతుంది. అనేక ఐటీ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తుంది. ఈ తరుణంలో దానికి సంబంధించి టెండర్లు కూడా త్వరలోనే పిలుస్తూ ఉన్నారు. మరోవైపు రెండో దశలో మిగిలిన 24 కూడళ్ళు కూడా టెండర్ పిలిచే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా మనం చూసినట్లయితే మొత్తం ప్రక్రియ అంతా కూడా ఇది 2 నెలలు వ్యవధిలో పూర్తి చేసి విశాఖ నగర వాసుల్ని ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలిగించే విధంగా అయితే జిల్లా యంత్రాంగం పనిచేస్తా ఉంది. మరోవైపు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 17వ తారీఖు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇంక మరింత ట్రాఫిక్ సమస్య పెరగనున్న నేపథ్యంలో ప్రధాన కూడళ్లు గాజువాక నుంచి బొమ్మది వరకు కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కూడల్లో ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే కూడా దానికి అనుగుణంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ప్రధానంగా గురుద్వారా జంక్షన్ కావచ్చు, మద్దిలపాలెం, వెంకోజీపాలెం ఇట్లాంటి ప్రధాన కూడల్లో దీని సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మధురవాడ ప్రాంతం కావచ్చు, హనుమంతవాక జంక్షన్ ఇట్లాంటి ఏరియా కావచ్చు, అటు గాజువాక, కొమ్మాదిలో కూడా గాజువాక, కోరమన్నపాలెం ప్రధాన ఏరియాలో కూడా నిత్యం వచ్చే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రధాన జంక్షన్ లో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల కూడా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన కూడల్లో ఈ 35 జంక్షన్ లో కూడా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా రైట్స్ కి వెళ్ళేవారు, స్ట్రైట్ గా వెళ్ళేవారు ఆ జంక్షన్ లో ఆగినప్పుడు కూడా
ప్రయాణాలు చేసేవారు ఫ్రీ లెఫ్ట్ తీసుకోవడం ద్వారా ఆ గమ్యాలను చేరుకునే ఈజీ వే ఉంటుంది కాబట్టి ఇట్లాంటి ప్రధాన ఏరియాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2 దశల్లోనే ఈ 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకి ఈ ట్రాఫిక్ నుంచి కూడా విముక్తి కలిగించే దిశగా అయితే ఆ జిల్లా యంత్రాంగం పనిచేస్తా ఉంది. జీవీఎంసీ, విఎంఆర్డీఏ, ఆ పోలీసు ఉన్నతాధికారులు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ సంఖ్యపడత బాకీతో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు విఎంఆర్డీఏ ప్రతినిధులతో కావచ్చు, జీఎంసీ కమిషనర్తో కూడా ప్రధాన ఏరియాలు ఎక్కడ ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది, దానికి ఏ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ట్రాఫిక్ నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలంటే ఎక్కడ వారి గమ్యాన్ని చేసుకోవాలి, ఎక్కడెక్కడ స్టక్ అయిపోకూడదు. ఉద్యోగస్తులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా పీక్ అవర్స్, మార్నింగ్ ఈవినింగ్ చాలా పీక్ అవర్స్ ఉంటుంది. ఇప్పుడు మరోవైపు ప్రధాన సిటీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవాలి కాబట్టి ప్రధాన కూడలు ట్రాఫిక్ తగ్గిస్తే ఈజీగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ రానున్న భవిష్యత్ కాలంలో ట్రాఫిక్ సమస్యలు చెప్పి పెట్టాలంటే ఈ కూడలిలో ఈ ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ మనం వస్తే ఫ్రీ లెఫ్ట్ ఏరియాలు మనం దాన్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రయాణాలు ఈజీగా వెళ్తాయి కాబట్టి ఆ ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి టెండర్ పిలుస్తా ఉన్న త్వరలోనే ఇది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుంది అయితే జిల్లా యంత్రాంగం పనిచేస్తాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నంలో రోజు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన 6 లబ్ధిదారులకు మొత్తం 6,99,893 విలువైన వైద్య సాయం మంజూరైంది. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా ఈ ఆర్థిక సాయం అందింది. మంజూరైన ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అత్యవసర వైద్యం అవసరమైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని ఆనందబాబు తెలిపారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. నా పేరు మంగమ్మ. వేమూరు నియోజకవర్గం బట్టిపోలు మండలం అయ్యప్ప గ్రామం అండి. మా అమ్మగారికి ఆరోగ్యం బాగా లేకపోవడం కారణంగా ఎల్ఓసి కింద 2,51,000 ఒక రోజులో మంజూరు చేశారండి. మంజూరు చేసినటువంటి మన ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటారండి. థ్యాంక్ యూ. నమస్కారం. మాది బాపట్ల జిల్లా బట్టిపోలు మండలం వేమూరు కాన్స్టిట్యున్సీ ఐలవాడ గ్రామం. మా ఆనందబాబు సహకారంతో దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి ఒక 46 చెక్కులు వచ్చినాయి. పెట్టిన నెల 2 నెలల్లో ఇమీడియట్లీ ఇప్పిస్తున్నారు. ఈరోజు ఈ కదుల సుజాత ఎల్ఓసి వితిన్ రోజులో 2,50,000 రూపాయలు ఇచ్చారు. దానికి ఆనందబాబు గారికి, సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. నా పేరు మంగమ్మ. విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 59 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎంపీ భరత్ పంపిణీ చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 34 లక్షలకు పైగా విలువైన చెక్కులను అందజేశారు. లబ్ధిదారులకు 20,000 నుంచి 2 లక్షల వరకు వివిధ మొత్తాల్లో ఆర్థిక సాయం అందించినట్లు భరత్ తెలిపారు. దీర్ఘకాలిక చికిత్సతో భారీ వైద్య ఖర్చులు భరిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులందరికీ పథకం ప్రయోజనాలు అందేలా స్థానిక నాయకులు సమన్వయం చేయాలని సూచించారు. సీఎం సహాయ నిధిపై ప్రజలకు అవగాహన కల్పించి దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సకాలంలో సాయం అందేలా కృషి చేస్తామని భరత్ తెలిపారు. వాళ్ళు సరిగ్గా పనిచేస్తారా లేదా అని చూసుకుంటారు. బాగా పనిచేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తప్పకుండా వాళ్ళకి జీతం పెరిగి బాధ్యత పెరిగే అవకాశం వస్తుంది. సో నేను ఇప్పుడు ఎవరైతే మాకు అవకాశం లేదు అంటున్నారో అదైతే కరెక్ట్ కాదు. మనం అందరికీ అవకాశం ఇచ్చాము. 30 కంపెనీలు పైగా ఆ జాబ్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళ వృత్తికే ఇంటర్వ్యూ చేశారు, హౌస్ కీపింగ్కే ఇంటర్వ్యూ చేశారు, ఎలక్ట్రికల్కే ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే ఈ రోల్స్ అన్నీ హోటల్స్లో కూడా ఉంటాయి, ఈ రోల్స్ అన్నీ కంపెనీస్లో కూడా ఉంటాయి. సో ఆ ఆపర్చునిటీస్కి మీరు ఇప్పుడు ఫోన్లు ఎత్తకుండా రెస్పాండ్ చేయకుండా కొందరికి నాకు అంత పని చేయాలని లేదు, లేకపోతే కొందరికి నాకు జీతం నచ్చలేదు, లేకపోతే కొందరికి ఆ ఆర్గనైజేషన్ నచ్చలేదు అంటే మా వరకు మేమేంటి వీళ్ళందరినీ కోరి మీకు అవకాశం ఇవ్వమని మేము కోరాము. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని నేను చెప్పలేను, కానీ నాకు అస్సలు అవకాశం లేకపోవడానికి ఏదో అవకాశం ఉండడానికి తేడా ఉంది కదండి. నేను ఎవడైనా సరే బాగా పనిచేస్తే తప్పకుండా పెరుగుతారు. ఇప్పుడు నేను కూడా యూనివర్సిటీని అడుగుతున్నాను, మా దగ్గర కూడా హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఉంటారు.
ఎంట్రీ లెవెల్లో ఉన్నా సరే మేము విదిన్ 1 year 2 years 3 years అందరికీ పెంచుతాం. పనితీరు బట్టి ఉంటుంది. సో పనిచేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో దట్ ఐ హోప్ ఇట్ క్లారిఫైస్ ద ఫస్ట్ ఇష్యూ. రెండో ఇష్యూ ప్రీపెయిడ్ ట్యాక్సీ అసోసియేషన్ నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. ఆ రిప్రజెంటేషన్ నేను ఎయిర్పోర్ట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళు ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు. దాని తర్వాత ఏం చేయాలనేది వీల్ టెల్. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి పార్కింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినవి కూడా కొన్ని చూసాము. సో జిఎంఆర్ అనేది కొత్తగా ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసే కంపెనీ కాదు. వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో నడుపుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో నడుపుతున్నారు. అక్కడున్న పాలసీసే ఇక్కడ కూడా పెట్టుంటారు. మనకి అది అలవాట్లేదు. అలవాటు లేకపోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిర్పోర్ట్లో ఒకరిని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 8 minutes ఫ్రీగా ఇస్తారు. 8 నిమిషాల తర్వాత మనము అక్కడ కారు ఆగిపోయి ఉంటే 8 to 10 minutesకి 250 రూపాయలు. పశ్చిమ గోదావరి జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు యువ పారిశ్రామికవేత్తలు నూతన ఆలోచనలతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరంలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమె ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు, రుణ సౌకర్యాలు, మౌలిక వసతులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈల పోటీ తత్వాన్ని, మార్కెట్ అనుసంధాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అన్నారు. ప్యాడీ కల్టివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ల్యాండ్స్ ఏదైనా ఒక ఇండస్ట్రీ చేయడానికి కానీ, కనీసం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టడానికి కూడా మనకి ల్యాండ్స్ దొరకడం షార్టేజ్ ఉన్న పరిస్థితి ఉంది. పిఎం కుసుమ్ ప్రోగ్రామ్ అన్ని జిల్లాలోనూ ఒకదాని మన జిల్లాలో లేదు. ఎందుకంటే పిఎం కుసుమ్ అంటే మనకి సోలార్ ఎలక్ట్రిఫికేషన్ కి కావాలంటే ల్యాండ్స్ ఉండాలి. అది ప్రోగ్రామ్ చేయాలి అంటే మన జిల్లాలో మనం చేసుకోలేము. అయితే ఇవన్నీ గమనించినప్పుడే ప్యారలల్ గా జిల్లాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఆక్వాకల్చర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. 20 లక్షల ఎకరాల్లో 1.4 lakh acres లో మనకి ఆక్వాకల్చర్ కల్టివేషన్ ఉంది. అలాగే 2 లక్షల పైన ఎకరాల్లో ఖరీఫ్ లో తీసుకుంటే 2 లక్షల ఎకరాల పైన, రబీలో తీసుకుంటే 2 లక్షల ఎకరాల పైన వ్యవసాయం వరి పండిస్తూ ఉన్నాం. అయితే వీటి నుంచి చాలా వ్యర్థ పదార్థాలు వస్తూ ఉన్నాయి. వాటిని మనం తక్కువ వాల్యూ వచ్చే విధంగా మనం వాడుతూ ఉండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇంత ప్యాడీ మిల్లింగ్ చేశాక వచ్చే ఊపిని జస్ట్ బాయిలర్స్ లో వాడడం ఇట్లా చేయడం చూస్తూ ఉన్నాము. అట్లాగే షింప్ వేస్ట్, ఫిష్ వేస్ట్ నుంచి వచ్చే వాటిని కొంతవరకు కొన్ని చోట్ల వాడుతూ ఉన్నప్పటికీ ఇంకా దానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా మెటీరియల్ అంతా కూడా ఫిష్ మిల్ లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా హై వాల్యూ ఇచ్చే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ని మనం ఎంకరేజ్ చేసి తీసుకెళ్తే చాలా అవకాశాలు ఉండే విధంగా ఉంది. అయితే వారికి ఇండస్ట్రీస్ కి, ఎంఎస్ఎంఈలో ఉండే ఇండస్ట్రీస్ కి ఒక అనుసంధానం చేసే విధంగా ఈ 2 day వర్క్ షాప్ ఉపయోగపడితే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గర బహుశా ఈ ఇంటరాక్షన్ అనేది ఉండడం వల్ల వారికి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, అలాగే ప్రభుత్వంలో ఉండే అవకాశాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ఇచ్చేసిన వారికి తెలియడానికి అవకాశం కల్పించడం ద్వారా రెండు వైపులో ఉన్న వారికి కూడా ఉపయోగం ఉంటుంది. వారు బహుశా హై వాల్యూ ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఉన్న వారికి ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశం